ముందుగా శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. కొంత బ్యూటీనెస్ కనిపిస్తోందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? రోడ్ల విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. సంక్రాంతికి రోడ్లు మొత్తం కూడా గుంతలు లేకుండా చేస్తామంటూ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. సో ఈ 5 నెలల పాలన ఎట్లా చూస్తున్నారు, తీసుకునేటువంటి నిర్ణయాల్ని? అండ్ ద మెయిన్ క్వశ్చన్, ఋషికొండ గురించి వైసీపీ సమాధానం ఏంటి అన్నది కూడా ఏం చెప్తారు? ఇక్కడ మనం ఒకటి క్లియర్ గా గమనించాలండి. 2014-19 మధ్యలో వీళ్ళు రోడ్లు సరిగ్గా వేసుంటే 2020కి ఎలా పాడైపోతాయండి? ఒకటి, ఆ రోజున రోడ్లు వేయలేదు. ఒకటి, సో ఆ బురదని మా మీద వేశారు. సరే, ఇప్పుడు సంతోషం. మీకు 5 ఏళ్ల సమయం పట్టింది కదా, 5 ఏళ్లలో మీరు వేయడానికి ఏం భయ? మేమేమి వేసాము అనేది ప్రజలకు తెలుస్తుందండి. ఉండే ప్రచారం వేరు, వాస్తవం వేరు. ఓకే, ఇవాళ రోజున మీరు ఇప్పుడే అన్నారు ఏదో బ్యూటిఫికేషన్ జరిగిపోతుంది అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో రంగులు అద్దటం అనేది కామన్. అది మొన్నే ఒక డ్రోన్ షో పెట్టారు, 5.5 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇంకా బిల్స్, పూర్తి బిల్స్ రావాలి. సో ఇవన్నీ కూడా షోయింగ్, ఇదంతా జరుగుతూ ఉంటది. అట్లాగే మొన్న ఈ మధ్య ఒక మహిళా నారీ శక్తి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టారు. అది ఎప్పుడు పెట్టారో ఎక్కడ పెట్టారో తెలియదు. నిర్వాహకులు మాకు 5 కోట్లు చాలండి అని అడిగితే, సరే లేదు లేదు బడ్జెట్ చాలా కష్టంగా ఉందని 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. తర్వాత సీఎం గారి సతీమణి వెళ్ళి ఆ ఫంక్షన్ చూసిన తర్వాత మరి ఏమనుకున్నారో ఏమో మాకైతే తెలియదు, కానీ వాళ్ళు అడగకుండానే 5కి ఇంకొక 2 కలిపి 7, మొత్తం 7 ఇచ్చారు. సో ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలు తెలుసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది, ఖచ్చితంగా టైం పడుతుంది. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ మేము రోడ్లు వేస్తున్నాం ఘనంగా చెప్తున్నారు. వీళ్ళు రోడ్లు వేస్తున్నారా, గుంటలు పూడుస్తున్నారా? గుంటలు పూడుస్తున్నారు. ఒకటి. రెండోది వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఖర్చు పెడుతున్నామన్న డబ్బుల్లో దాదాపు 70-80% ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్స్ వాడుతున్నారు. ఈ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లాలో ఎలాంటి వరద, ఎలాంటి డ్యామేజ్ లేదనుకోండి, అక్కడ వాడారనుకోండి, రేపు పొద్దున యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ పంపించినప్పుడు కేంద్రం ఇన్ ఫ్యూచర్ రావాల్సిన డబ్బులు ఆపేస్తుంది. దానికి ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోబోతుంది. నంబర్ 1. నంబర్ 2, మళ్ళీ మీరు ఇంకొక మాట అన్నారు, ఏమన్నారు? ఋషికొండ లాంటి భవనాలు వృధా కదా అని. మరి మనకి ఐకానిక్ సెక్రటరియేట్లు ఇలాంటివి అవసరమా? ఆ రోజునే అంటే సెక్రటేరియట్ ప్రభుత్వ పాలనకు, ప్యాలెస్లకు తేడా లేదా? సెక్రటేరియట్ అంటే ఒక ప్రజాపాలన జరిగేటువంటి ప్రదేశం. అదే చెప్తున్నానండి, నేను అదే చెప్తున్నాను. మీరు అంతగా వచ్చేసారనుకోండి, ఫ్లో మీ అసలు కంటెంట్ ఏం చెప్పాలనేది మర్చిపోతుంటాం. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ కి ఎవరైనా ఒక విశిష్ట అతిథి వస్తే వాళ్ళకి మనం ఖచ్చితంగా ప్రైవేట్ హోటల్స్ మీద, ప్రైవేట్ గెస్ట్ హౌస్ల మీద, లేకపోతే కేంద్ర గెస్ట్ హౌస్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆ కేంద్ర గెస్ట్ హౌస్లు కూడా వైజాగ్ లో 3-4 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోదగిన గెస్ట్ హౌస్ ఒక్కటి లేదు, అది ఒక్కటి తప్ప. ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది, వీటిని టూరిజం కోసం నిర్మిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ కి విశిష్ట అతిథులు, ప్రధాని, రాష్ట్రపతి లేదా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు, లేదా దేశ విదేశాల నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నిర్మిస్తున్నామని వచ్చారు. రెండోది, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎప్పుడైనా సమీక్షకి వెళ్ళినప్పుడు హోటల్స్ లో ఆఫీసర్స్ లేకపోతే అవన్నీ పెట్టడం కోసం ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు. దాన్ని కంపేర్ చేసుకుంటే 2. మూడోది వచ్చేసి, చాలా మంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కట్టుకుంటున్నారు అని చెప్పి నిన్నటి దాకా మాట్లాడారు. ఇవాళేమో ప్రభుత్వ భవనాలు అంటున్నారు. ప్రభుత్వ భవనాలు కడితే ఎసెట్ క్రియేషన్ అవుతుంది కానీ వృధా ఎలా అవుతుంది? దిస్ ఇస్ నెంబర్ 1. నంబర్ 2, ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, 1995లో చంద్రబాబు నాయుడు గారు ఆ రిషికొండ ప్రాంతాన్ని ఎవరికి లీజ్కి ఇచ్చారు? 99 సంవత్సరాలకు లీజ్కి ఇస్తే దాన్ని ఆ రోజున అసెంబ్లీలో అప్పుడు తులసిరెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నారనుకుంటా, లేదు కాంగ్రెస్ కి వచ్చేసారు. కాంగ్రెస్ పార్టీలో గీతారెడ్డి గారు లేవనెత్తి ఈ
దీన్ని రద్దు చేయాలి అని చెప్పి అసెంబ్లీలో ఫైట్ చేస్తే 99-2004 మధ్యలో దాన్ని కోర్టు వాళ్ళు ఆక్షేపించిన తర్వాత వాళ్ళకి 30 years కో 25 years కో లీజ్ ఇచ్చిన తర్వాత ఆ లీజ్ ముగిసిన తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని కొత్తగా ప్రాపర్టీ డెవలప్ చేసింది. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, పెద్ద పెద్ద హంగులు అంటున్నారు. నేను ఒకటి చాలా గర్వంగా చెప్తాను, అది ఇన్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించబోయే అంతర్జాతీయ సమావేశాలకు వేదిక కాబోతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు నోవాటెల్ దగ్గర మనకి ఏదైతే కన్వెన్షన్ సెంటర్స్ ఉన్నాయో హైదరాబాద్ లో, చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో అడగనోడికి చెప్తాడు, నేను కట్టాను, ఇవాళ రోజున అంతమందికి డెలిగేట్స్ వస్తే పార్టిసిపేట్ చేయడానికి ఈజీగా ఉంది, లేకపోతే సౌకర్యంగా ఉందని చెప్పి అడగనోడికి ఇద్దరికే చెప్తారు. సో ఇవాళ రోజున అలాంటి అసెట్ ఇక్కడ మనం సొంతగా క్రియేట్ చేసుకుంటే దీన్ని ఏ విధంగా ప్రభుత్వ అసెట్ గా కింద కాకుండా వృధా కింద చూస్తారు. సో ఇవన్నీ తీసి పక్కన పెడితే మీరు ఇంకో మాట అన్నారు, ఏమన్నారు, ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది, ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వీళ్ళు ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు అనేది ఇప్పటికీ 5 నెలలు గడవక ముందే 5 సార్లు ఇసుక పాలసీని మార్చుకున్నారు. స్టిల్ ఇసుక సరిగ్గా దొరకట్లేదని చెప్పి చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మైక్ పట్టుకోగానే చెప్తారు, నేను అందరినీ అదుపులో పెట్టేస్తా, ఎవడు ఇసుకలో మద్యంలో ఇన్వాల్వ్ అవడానికి వీల్లేదని. శ్రీధర్ రెడ్డి గారు, మద్యం వ్యాపారులు బెదిరిస్తున్నారు. ఒకే ఒక్క నిమిషం క్లోజ్ చేస్తున్నారు. ఇసుక దొరకట్లేదు అనేది కాకుండా ఇసుకలో పంచాయతీలు చేస్తున్నారని వాళ్ళ సొంత మద్దతు ఇచ్చే రాస్తా ఉన్నాయి. సో వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ అంతా ఏం లేదండి, పొలిటికల్ గవర్నెన్స్ అని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఇది కేవలం రాజకీయవేత్తలు నడుపుతున్న ఒక దుర్మార్గమైనటువంటి ప్రజలకు అందుబాటులో లేనటువంటి ప్రభుత్వం. లెట్స్ డిస్కస్ చేద్దాం. ప్రజాప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో లేని ప్రభుత్వం, వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలకు తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడతారు? లెట్స్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.